నీ అడుగులు జారిన వేళ సాతాను నీ దగ్గరకు చేరి దేవునికి దూరంగా అమ్మంటాడు. దూరం కావటానికి లేదు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మొంగమూరి దేవదాసయ్య గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పెద్ద ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? ఎదవన్నారా ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా? నా భాషలో చెబుతున్నా. సరే, నువ్వు ఎదవన్నారా ఎదవ అయితే అయ్యావు, అట్లానే వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళయ్య అన్నాడు. అట్లానే ఆ స్థితిలో నేను వెళ్ళి మోకాళ్ళయ్య అన్నాడు. నేను పెద్ద పనికి మాలిన దాన్ని, బలహీనరాల్ని అన్న ఫీలింగ్ నీకుందా? అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు. ఎలాంటి మాటో చూడండి. నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా, దేవుడు నిన్ను ఒప్పుకోడు అంటాడు. నువ్వు వాడి మాట వినొద్దు. నన్ను కొడితే కొట్టాడు, తిడితే తిట్టాడు, బలపరిస్తే బలపరుస్తాడు. నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన వదలను. ఏమనాలి? నేను ఆయన దగ్గరికే వెళతా, ఆయన మాత్రం వదిలిపెట్టను. నేను, నా దేవుడు నాకు బలం ఇచ్చిందాకా